టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కౌంటింగ్ గురువారం వెలువడనున్న ఫలితం. సాయంత్రం వరకు 2 రౌండ్ల ఫలితం విడుదల. కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి విజయం. సంబరాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అరవింద్ ఫైర్. కిషన్ రెడ్డి ఏ ప్రాజెక్టు అడ్డుకున్నారో చెప్పాలన్న అరవింద్. సోషల్ వెల్ఫేర్ కళాశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశం. రక్త నమూనాలు సేకరించి మందులను అందజేయాలని సూచన. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. ఉమ్మడి జిల్లాలో రేపటి నుండి మొదలు కానున్న పరీక్షలు. సర్వం సిద్ధం చేసిన అధికారులు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదలైంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగగా మార్చి 3న ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితం వెలువడింది. పట్టభద్రుల లెక్కింపు మంగళవారం మధ్యాహ్నం నుండి మొదలుపెట్టారు. 1వ రౌండ్ ఫలితం సాయంత్రానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ మొదలు అయ్యింది. సోమవారం కౌంటింగ్ కేంద్రానికి పోలింగ్ బాక్స్లను తరలించారు. ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్స్ లోని ఓట్లను మొదట చెల్లని ఓట్లను వేరు చేసి చెల్లింపు ఓట్లను బెండులుగా కట్టారు. పట్టభద్రులు ఓటు వేయడంలో కాస్త తప్పు చేయగా అనేక ఓట్లు చెల్లకుండా పోయాయి. మిగిలిన ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో మొదలుపెట్టారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందుకోసం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఫలితం మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపు క్రింద ఫలితం వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. చెల్లని ఓట్లు అభ్యర్థి తరపున కౌంటింగ్ ఏజెంట్ గా నియమించిన వారు మొదటి ప్రాధాన్యత ఓటు నోట్ చేసుకున్నారు. పోలైన ఓట్లలో సగానికి పైగా చెల్లింపు కాని ఓట్లుండటం వల్ల ప్రధాన పార్టీ అభ్యర్థులుగా పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కుమార్ మధ్య ముక్కనపు పోటీ నెలకొందని భావిస్తున్నారు. మొదటి ప్రాధాన్యత క్రింద ఫలితం వచ్చే అవకాశం లేదని, 2వ ప్రాధాన్యత ఓటుతో ఫలితం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు అయితే గెలుపొందే అభ్యర్థి ఎవరు అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేకపోలేదు. 2వ రోజు సాయంత్రం మొదటి రౌండ్ పాలిత రానుంది. బీజేపీ బలపరిచిన ఉపాధ్యాయ అభ్యర్థి విజయం సాధించడంతో బీజేపీ పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధిస్తానని ధీమాలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సైతం విజయంపై ఆశలు పెట్టుకున్నారు. మధ్యలో వీరిని కాదని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన ప్రసన్న కుమార్ సైతం విజయంపై ధీమాగా ఉన్నారు. చివరి ఫలితం రావడానికి బుధవారం మధ్యాహ్నం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కరీంనగర్ సిపి కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ అనేది మారుతుందండి సార్. కౌంటింగ్ సూపర్వైజర్ పీజన్ హోల్స్ జాగ్రత్తగా చూడండి. పీజన్ హోల్ పైన కాకుండా లోపల బాక్స్ లోపల నేమ్స్ ఉన్నాయి. కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మీరు బ్యాలెట్ పేపర్లో నంబర్ 1 మాత్రమే చూడాలి. వేరే నంబర్ను చూడకండి. 1 అనే నంబర్ ఏ అభ్యర్థికి ఉంటే ఆ బ్యాలెట్ పేపర్ ని ఆ అభ్యర్థికి చెందిన పీజన్ హోల్లో పెట్టండి. ఆ అభ్యర్థికి చెందిన పీజన్ హోల్లోనే ఆ బ్యాలెట్ పేపర్ ఉంచండి. డౌట్ ఉంటే అడగండి, కన్ఫ్యూజ్ కాకండి. చాలా సింపుల్ అండి.
కరీంనగర్ ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్క కొమరయ్య విజయం సాధించారు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో అధికారికంగా విజయాన్ని ప్రకటించారు. దీనిపై నిజామాబాద్ జిల్లా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఫిబ్రవరి 27న తెలంగాణ రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎన్నిక జరిగింది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య బీజేపీ మద్దతు బరిలో నిలిచారు. సోమవారం కౌంటింగ్ మొదలైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపులోనే విజయం సాధించారు. దీంతో జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. టపాసులను కాల్చి మిఠాయిలను పంచిపెట్టుకున్నారు. కొమరయ్య విజయానికి కృషి చేసిన అన్ని ఉపాధ్యాయ సంఘాలకు పాదాభివందనం చేస్తూ అభినందనలు తెలిపారు. మోడీ చరిష్మాతో నేడు అన్ని ఎన్నికలను స్వంతం చేసుకుంటామని చెప్పారు. ఇదే ఉత్సవాన్ని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం ప్రదర్శించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సంబరాలలో బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం. ఈ రోజు పాత ఇందూరు జిల్లా, అలాగే మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయులకు అందరికీ కూడా, గురువులందరికీ కూడా పాదాభివందనాలు ఇందూరు జిల్లా శాఖ తరఫున చెప్తున్నాం. ఎందుకంటే అధికారం కాదని, యూనియన్లు కాదని, నరేంద్ర మోడీ మీద నాయకత్వం నమ్మకంతో భారతీయ జనతా పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన మల్క కొమరయ్య గారిని మొదటి ప్రాధాన్య ఓటుతోనే చరిత్ర సృష్టించారు. మొదటి ప్రాధాన్య ఓటుతోనే గెలిపించడం అనేది నిజంగా గర్వించదగం. ఈ రోజు మొత్తం ఇందూరు జిల్లాలందరికీ చెప్తున్నాను, తెలంగాణ ప్రజలకు చెప్తున్నాను, ఉపాధ్యాయులు మన భవిష్యత్తును మార్చేవాళ్ళు. ఆ ఉపాధ్యాయులే ఇవాళ నిర్ణయించారు తెలంగాణకు భారతీయ జనతా పార్టీ దిక్కని. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ముందుంటుందని ఇవాళ స్పష్టంగా కూడా తెలడం జరిగింది. ఇవాళ ఒక బలహీన వర్గాల బిడ్డ కొమరయ్య గారిని గెలిపించి యావత్తు చాటి చెప్పారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తారనే నమ్మకంతో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇప్పటి వరకు వస్తున్న స్థాయిలో ఉన్నది. రేపు ఉదయం ఫలితం వస్తుంది. ఇప్పుడు ఏదైతే టీచర్ ఎమ్మెల్సీ వచ్చిందో ఇందూరు భారతీయ జనతా పార్టీ తరఫున మేము మద్దతు, వారి యొక్క గెలుపును విజయోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. మరొక్కసారి వేసిన గురువులందరికీ కూడా పాదాభివందనలు చెప్తూ రేపు ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీదే గెలుపని మరొక్కసారి స్పష్టంగా చేస్తూ, ఈ గెలుపు ఒక వ్యక్తిది కాదు, కొమరయ్యది కాదు, లేదు ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వాన్ని కాదు, జిల్లా నాయకత్వం కాదు. ఈ గెలుపు నరేంద్ర మోడీ గారి మీద ఉన్న అభిమానం. ఈ గెలుపు సామాన్య ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత. ఈ గెలుపు బీజేపీ సామాన్య కార్యకర్త యొక్క కష్టం. రూపాయి డబ్బులు వంచకుండా నిజాయితీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేసిన తీరనేది, ప్రజలు వారిని ఆశీర్వదించిన తీరనేది ఇలా స్పష్టంగా ఉంది. దగ్గర 13,000 చీలక ఓట్లు ఇవాళ కొమరయ్య గారికి రావడం అంటే అది టీచర్స్. నేను గురువులందరూ కూడా చెప్తున్నాను, రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఏ ఒక్క గ్రామంలో మీరు పనిచేసే దగ్గర కానీ మిగతా దగ్గర కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిజాయితీ పరులు, వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేయమని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఆ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మన జిల్లాలో ధరంపురి అరవింద్ గారి నాయకత్వంలో 2 ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు, అలాగే పసుపోర్ట్ చైర్మన్, మిగతా అందరం కూడా ఏకతాటి మీద నడిచి ఎలాంటిది లేకుండా కొమరయ్య గారు, అలాగే రాష్ట్రంలో చేపట్టబోయే పనులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. మీరు చేపడుతున్న పనుల వివరాలతో వస్తే కిషన్ రెడ్డితో కలిసి ప్రధాని మోడీ వద్దకు వెళ్లి నిధుల గురించి మాట్లాడదామని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు అని రుజువు చేయాలన్నారు. పరిపాలన చేతగాక ఆరోపణలు చేయడం తగదన్నారు. నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుల భూసేకరణ, మూసీ ప్రక్షాళన, డిపిఆర్ ను తీసుకుని వస్తే ప్రధాని మోడీని కలిసి నిధులు తెద్దామన్నారు. మీ డిపిఆర్లు అన్ని తప్పుల తడకగా ఉంటాయని అరవింద్ విమర్శించారు. కొన్ని రోజులను చూస్తున్నా ఈ రేవంత్ మన ప్రియతమ ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి గారి మీద పడి ఏదో అంటా ఉన్నాడు. మోడీ గారు మంచోడట, కిషన్ రెడ్డి గారు చెడ్డోడట, కిషన్ రెడ్డి గారు దేనికో అడ్డం పడ్డాడట. దేనికి అడ్డం పడ్డాడు చెప్పు, ఎట్లా అడ్డం పడ్డాడు చెప్పు. నువ్వు ప్రధానమంత్రి గారు కలిసి వచ్చినావు కదా, నీ ఆఫీసర్లు నాకు అప్పచెప్పు, కిషన్ అన్న ఎంబడ పెట్టుకుందాము, నేను తీసుకొని పోతా. ఏ ప్రాజెక్టుకి ఎట్లా అడ్డపడ్డాడో చూస్తా. నువ్వు నీ ప్రాజెక్టులకి నువ్వు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇస్తున్నావా సక్రమంగా, నువ్వు పెట్టాల్సిన నీ షేర్ ఆఫ్ ఫండ్స్ పెడుతున్నావా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన ఫార్మాలిటీస్ ఏమని అన్ని చేస్తున్నావా,
అవన్నీ చేయంగా నరేంద్ర మోడీ గారు ఏమి ఇస్తలేరు, కిషన్ రెడ్డి గారు ఏం అడ్డం పడ్డారు చూద్దాము. తేల్చేస్తే అయిపోతుంది కదా, ప్రజల ముందర స్పష్టంగా పెట్టేద్దాము. ఊరికే సొలుపురాణం ఎందుకండి రేవంత్ రెడ్డి గారు? కిషన్ రెడ్డి గారి కంటే ఈయన చిన్నోడు, ఈయన ముఖ్యమంత్రి అయిపోయిందనే ఆయన అంటుందట. నేనైతే నీకంటే చిన్నోని కదా రేవంత్. నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలి, నువ్వు మంచిగా పరిపాలన చేయాలి, నువ్వు సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి ఉండాలని నేను కోరుకుంటా కదా. సరే పా, అందరం పోదాం పా, నీ టీంని పంపి కిషన్ అన్న నేను రిక్వెస్ట్ చేసుకొని నేను తీసుకొచ్చుకుంటా. పోయి మోదీ గారి దగ్గర ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా నరేంద్ర మోడీ ఎక్కువ చేయడు, తక్కువ చేయడు. ప్రపోర్షనేట్గా అన్ని దేశమంతా ఒకటే తీరు చూస్తాడు ఆయన. రొటీన్గా అయ్యే ప్రాజెక్టులు, రీజనల్ రింగ్ రోడ్ కానీ, నువ్వు మూసీ ప్రక్షాళన అంటున్నావు కదా, నీ డిపిఆర్ వ్యవహారము నువ్వు ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నావు, అవన్నీ డీటెయిల్స్ అని నీ ఆఫీసర్లు అప్పచెప్పు. తప్పుల తడుకుంటుంది, చూడకంటే ముందే చెప్తున్నా. పనికి మళ్ళీ రాజకీయం చేసుడు, సొలుపురాణం రాజకీయాలు చేసుడు, ఇవన్నీ చేసుకుంటా ప్రజల్ని మభ్యపెట్టుడు తప్ప ఏమీ లేదు. నువ్వు చేసిన వాగ్దానాలు ఏమైనాయి? దానికి డబ్బులు లేవు, అది ముందుకు పోతలేవు, ప్రజలు తిడుతున్నారు, కాంగ్రెస్కి వ్యతిరేకం తయారవుతున్నారు. తెలంగాణ మొత్తంలో మహిళలందరూ కాంగ్రెస్ వాళ్ళు వస్తే చీపుర్లు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఊళ్ళల్లో. పెన్షన్ ఇవ్వకపోతేవి, పెంచకపోతేవి, 2,500 ఇవ్వకపోతేవి, తులం బంగారం ఇవ్వకపోతేవి, రైతులకు ఇవ్వకపోతేవి, నిరుద్యోగులకు ఇవ్వకపోతేవి, ఎన్ఆర్ఐలకు ఇవ్వకపోతేవి. నువ్వు చేసిన వాగ్దానాలన్నీ వీగినాయి. అవేం మాట్లాడతలేవు కానీ ఊరికే సొల్లు రాజకీయం చేస్తూ ఉన్నాడు. క్లియర్గా స్పష్టంగా చెప్తున్నా, నీకు ఎక్కడ ప్రాజెక్టులు ఆగినాయి, ఏ ప్రాజెక్టులు ఆగినాయి, నీ ఆఫీసర్లు అప్పయ్యపు నువ్వు పోయి ప్రధానమంత్రి గారు కలిసి వచ్చి నీ ఫార్మాలిటీ చేసుకుంటావు, సంతోషం. నీ ఆఫీసర్లను అప్పయ్యపు, కిషన్ రెడ్డి గారిని నేను తీసుకుంటా, నేను కోఆర్డినేట్ చేస్తా, పోయి తెచ్చుకుందాము. 40 ఏళ్ళ తర్వాత ఒక జాతీయ బోర్డు స్థాపించడంలో నేను కీ రోల్ ప్లే చేసిన. రొటీన్ డెవలప్మెంట్ వర్క్స్కి పెద్ద పనే. ఇవన్నీ సొల్లు పురాణాలు బంద్ చేసి సాంఘిక సంక్షేమ వసతి గృహాలతో పాటు కళాశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. పోచంపాడ్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెండోరా మండలం పోచంపాడ్లోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా సాంఘిక సంక్షేమ పాఠశాలలో కిచెన్ కమ్ డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, డార్మెటరీలను సందర్శించి బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, వంట నూనె, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. సరుకుల స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. చుట్టూరా ప్రహారీ గోడతో కూడిన సువిశాలమైన పాఠశాల ఆవరణను గమనించిన కలెక్టర్ ప్లేగ్రౌండ్ గురించి ఆరా తీశారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన ల్యాబ్ గదుల నిర్మాణాలను పూర్తి చేయించేందుకు తక్షణమే ప్రతిపాదనలు పంపాలని నిర్వాహకులను ఆదేశించారు. కిచెన్ లో నిరుపయోగంగా ఉన్న స్టీమ్ యూనిట్ ను వినియోగంలోకి తేవాలని, 500 పైచిలుకు మంది విద్యార్థినులు కొనసాగుతున్నందున అన్నం, ఇతర ఆహార పదార్థాలు శుచి, శుభ్రతతో చక్కగా వండడానికి ఇది ఉపకరిస్తుందని కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్ పోచంపాడ్ ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును గమనించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. వివిధ వార్డులను సందర్శించి రోగులకు కల్పిస్తున్న సదుపాయాలను గమనించారు. బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తూ మధుమేహం, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధుల నిర్ధారణ, వాటి బారిన పడిన వారికి అందిస్తున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల ఇన్ఛార్జ్ జోనల్ ఆఫీసర్ పూర్ణచందర్, స్కూల్ ప్రిన్సిపల్ గోదావరి, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాకేష్ తదితరులు ఉన్నారు. Four sub-centers sir. 4 sub-center vaccines ఇక్కడ స్టోర్. సో రెండు వర్కింగ్ లేనప్పుడు కూడా ఇన్వర్టర్ ఉంది సార్. ఇదేంటండి? ఫ్లూయిడ్స్. ఈ నెల 5 నుండి ఇంటర్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. అందుకు గాను అన్ని ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి జిల్లాలో బుధవారం నుండి జరగబోయే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నోడల్ అధికారి సలాం తెలిపారు. పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. కామారెడ్డి జిల్లాలో 38 పరీక్షా కేంద్రాల్లో 18,472 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులు సమయ పాలన పాటిస్తూ సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. విద్యార్థులు భయపడకుండా పరీక్షలు రాయాలని నోడల్ అధికారి సలాం తెలిపారు. అలాగే నిజామాబాద్ జిల్లాలోను పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. చూచి రాతకు పేరుగాంచిన నిజామాబాద్ పరీక్షా కేంద్రాలలో అధికారుల పనితీరు ఎలా ఉంటుందో అని చర్చించుకుంటున్నారు జనం. కార్పొరేట్ కళాశాల సంస్థలు కలిసి అధికారులను మచ్చిక చేసుకుని మాస్ కాపింగ్ కు ప్రోత్సహించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల కష్టపడి చదివిన విద్యార్థుల కంటే కాపీ కొట్టే విద్యార్థులు మెరుగైన స్కోర్ చేసే అవకాశం ఉందని వాపోతున్నారు. మార్చి 5 నుంచి అన్ని పరీక్షలు ప్రారంభమవుతాయి. విద్యార్థులందరూ మంచిగా పరీక్ష రాయాలని కోరుతున్నాను. మన కామారెడ్డి జిల్లాలో 38 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు జనరల్ విద్యార్థులు 6,828, వొకేషనల్ 1,915, ఫస్ట్ ఇయర్ మొత్తము 8,743, సెకండ్ ఇయర్ మొత్తం 9,729, ఫస్ట్ ఇయర్ వొకేషనల్ సెకండ్ ఇయర్ వొకేషనల్ మొత్తం కలిపి 18,472 విద్యార్థులు కామారెడ్డి జిల్లాలో పరీక్ష రాస్తున్నారు. ఈ విధంగా పరీక్ష కేంద్రాలలో అన్ని నీటి వసతులు, ఎలక్ట్రిసిటీ, వెలుతురు వచ్చినట్టు అన్నీ కూడా మేము ఏర్పాటు చేశాము. కలెక్టర్ గారి ఆదేశానుసారం అన్ని వసతులు మేము ఏర్పాటు చేశాము. మీరు పరీక్ష విషయం ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందకూడదు. మనము ఎక్కడైతే యూనిట్ టెస్టులు కళాశాలలో ప్రీ ఫైనల్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాస్తామో ఆ విధంగానే ఈ పరీక్షలు కూడా ఉంటాయి. మీరు ఏం భయపడకుండా మంచి హ్యాపీగా రాయాలని నేను కోరుతున్నాను. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా మంచిగా రాస్తారని కోరుతూ పేరెంట్స్ కూడా నేను ఒక కోరిక రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా కళాశాలకు విద్యార్థులకు మంచి సమయంలో చేర్పించాలని, విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు తీసుకొని రాకూడదు. ఈ విధంగా పరీక్ష మంచి రాస్తారని కోరుతూ అందరికీ నేను పొద్దున ఐలాపూర్ ఎస్సీ హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీని మరమ్మతు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల నిధులను మంజూరు చేసింది. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి కృషి ఎంతో ఉందని నందిపేట్ మండల అధ్యక్షులు మంద మహిపాల్ పేర్కొన్నారు. నందిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంద మహిపాల్ మాట్లాడుతూ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో గల ఎస్సీ హాస్టల్ భవనం కోసం 2,45,00,000 నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఐలాపూర్ ఎస్సీ హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థలో ఉందని వినయ్ కుమార్ రెడ్డి దృష్టికి తాము తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి హాస్టల్ భవనం కోసం నిధులు మంజూరు చేసేందుకు కృషి చేశారని తెలిపారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో ఒక్కసారి మాట్లాడినంత మాత్రాన నిధులు మంజూరు కాలేదని విమర్శించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఏడాది నుంచి ఏ అభివృద్ధి జరిగినా కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కూడా వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని మిగతా హాస్టల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు, ఏఎంసీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు, ఐలాపూర్ మాజీ సొసైటీ చైర్మన్ మీసాల లక్ష్మీనారాయణ, ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, డీసీసీ డెలిగేట్ దేవిదాస్ గౌడ్, చిమ్రాజ్పల్లి మాజీ సర్పంచ్ తోట గణేష్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు యూసఫ్, ఐలాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజు, మండల కిసాన్ కిత్ అధ్యక్షులు దమ్మాయి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆ రోజు మేము జూన్ 20 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా కలిసి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ద్వారా మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు మేము వెళ్ళిన 15 రోజులకు వచ్చి ఆ యొక్క హాస్టల్ను తనిఖీ చేసి హాస్టల్ శిథిలావస్థలో ఉన్నది, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇటు వర్షాలకు అటు చలికి ఇటు ఎటువంటి వసతులు లేవు కానీ అదేవిధంగా భవనం కూడా కూలిపోయే దశకు వచ్చిందని చెప్పేసి మేము ఏదైతే మా ఇన్ఛార్జ్ వినయన గారు కానీ మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేమంతా చెప్పినటువంటి విషయం ఆలోచించి కలెక్టర్ గారు వచ్చి అక్కడ తనిఖీ చేసి మరి మేము ఏదైతే గతంలో ఎస్టిమేషన్ వేయించారో మా నాయకులు ఆ ఎస్టిమేషన్ ప్రకారం ఏదైతే ఎస్టిమేషన్ వేయించినామో 2,45,00,000 ఆ యొక్క ప్రొసీడింగ్ని కలెక్టర్ గారు పై అధికారులకు పంపించి ఈ యొక్క పంపించినటువంటి ప్రొసీడింగ్ని మా వినయన గారు ఫాలోఅప్ చేసి
దాన్ని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ యొక్క హాస్టల్కు 2,45,00,000 రూపాయలు మొన్న అమలు చేసినందుకు మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మీరు ఒక్కసారి గమనించారు ప్రజలారా, ఈ యొక్క హాస్టల్ భవనం గురించి శిథిలావస్థలో ఉన్నదని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి వినయన గారి ద్వారా మేము తీసుకెళ్ళింది మేము. వినయన గారు కలెక్టర్ గారి నుండి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ యొక్క భవనానికి ఖచ్చితంగా నిధులు మంజూరు చేయాలన్నా అని చెప్పేసి అక్కడికి ఎస్టిమేషన్ లెటర్ను తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి గారు, మాజీ మంత్రి వర్యులు సుదర్శన్ రెడ్డి గారు, మహేష్ అన్న గారు వీళ్ళందరూ కూడా సీఎం ముఖ్యమంత్రి రెడ్డి గారికి ఒత్తిడి తీసుకొస్తే ఈ యొక్క ఐలాపూర్ హాస్టల్కు నిధులు మంజూరైనాయి. ఈ యొక్క నిధులు మంజూరు చేసినటువంటి ఘనత ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులదే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులదే. కానీ ప్రతిపక్ష నాయకులు మేము మంజూరు చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు మంజూరు చేసింది ఏంటి? మీరు ఓన్లీ అసెంబ్లీలో మేము ఈ ఫైల్ ఫార్వర్డ్ చేసి మంజూరైతున్న టైంలో మీరు అసెంబ్లీలో మాట్లాడరే తప్ప మీరు అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన ఈ ఐలాపూర్ హాస్టల్కు నిధులు మంజూరు కాలేదని చెప్పేసి ఐలాపూర్ గ్రామంలో ఎస్సీ హాస్టల్ శిథిలావస్థకు వచ్చిందని తెలిసి మేము ఈ విషయం ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయన్న గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే తీసుకెళ్లిన వెంటనే మా ఆర్మూర్ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయన్న వెంటనే స్పందించి మా ఐలాపూర్ ఎస్సీ హాస్టల్ని త్వరగా ఈ శిథిలావస్థకు ఏదైతే చేరిందో ఎస్సీ హాస్టల్ దాన్ని త్వరగా చేయించాలనే ఉద్దేశంతో మేము ఏదైతే అప్లికేషన్ ఐలాపూర్ తరఫున వినయన్నకి ఇచ్చినాము ఆ ఇచ్చినటువంటి అప్లికేషన్ను అతి తొందరగా సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే మేము ఇచ్చిన ఈ సంవత్సరం లోపే మా ఐలాపూర్ హాస్టల్కు నిధులు మంజూరు చేసినటువంటి మా సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే పిసిసి ప్రెసిడెంట్ మన మహేష్ కుమార్ అన్నకు, సుదర్శన్ రెడ్డి సార్ గారికి, అందరికీ మన ఆర్మూర్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయన్న తరపున అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపు పట్ల సంబరాలు జరుపుకున్నారు. మోదీ నాయకత్వాన దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని వెల్లడించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించడం పట్ల బీజేపీ మండల శాఖ తరపున నవీపేట్ చౌరస్తాలో బాణసంచ కాల్చి సీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ టీచర్ ఎమ్మెల్సీలో ఓటు వేసి గెలిపించిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయులు ఇచ్చిన గౌరవంతో మరింత ఉత్సాహంగా పనిచేయడం కోసం ఉపయోగపడుతుందని, మేధావి వర్గం భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచిందని, బీజేపీ 317 జీవోపై అలుపెరుగని ఉద్యమం చేసిందని, దీన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయులు గుర్తించారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగురుతుందని, దానికి యొక్క ఎన్నికల ఫలితాలు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు మేఘరామకృష్ణ, రాజేందర్ గౌడ్, బందిల ఆనంద్, మాజీ ఎంపీటీసీ మైసరాధ, సీనియర్ నాయకులు వంశీమోహన్, శ్రీనివాస్ గౌడ్, భోజన్న, భూషణ్, గంగోని రాము, బునాది ప్రవీణ్, బండి రమేష్, గోపాల్, గంగాధర్, వీరేందర్, సందీప్, సంతోష్, సాయినాథ్, రవి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం బలపరిచినటువంటి అభ్యర్థి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్య గారు ఈరోజు మొదటి ప్రాధాన్యత ఓటుతోటి విజయం సాధించడం చాలా శుభ పరిణామం. ఏదైతే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ 4 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీ మీద అభిమానాన్ని చూపెడుతూ భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం ఏదైతుందో ఇది చాలా శుభ పరిణామం. ఉపాధ్యాయులందరూ కూడా, మేధావులందరూ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడ్డారు. దానివల్లనే ఈరోజు విజయం ఇదైంది. ఏదైతే వారికి ఉన్నటువంటి సమస్యలు 317 జీవో పైన భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమానికి మొత్తం కూడా ఉపాధ్యాయులు సంఘీభావంగా నిలబడ్డారు. ఈరోజు దాని గురుతరంగానే ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపించారు. ఇది రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడతారని చెప్పడానికి నిదర్శనం. రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థలను కైవసం చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీని గెలిపించినటువంటి గురువులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తాను. మీ అందరి తరఫున ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ యొక్క సమస్యలపైన, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అనేక ఇష్యూస్ మీద పోరాటాలు చేయడం కోసం, అధికారం తీసుకురావడం కోసం మీరు ఏదైతే పూర్తిచ్చారో దాన్ని స్వీకరించి ముందుకెళ్తామని చెప్పేసి తెలుసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ
జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీళ్లు తెరిచారు. నగరంలోని వినాయక్ నగర్ లోని ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మత్తు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని పంచాయతీరాజ్ ఈఈ శంకర్ ను ఆదేశించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించిన కలెక్టర్ అవి నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. ఈవీఎంలో, బ్యాలెట్ యూనిట్లో ఇతర సామాగ్రికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా గోడౌన్ లోనే పూర్తి స్థాయిలో సదుపాయాలు కలిగి ఉన్న గదుల్లో భద్రపరచాలని, చెదలు నివారణ కోసం అవసరమైన చోట పేస్ట్ కంట్రోల్ చేయించాలని అధికారులను ఆదేశించారు. పనులను పక్కగా జరిపించాలన్నారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సిబ్బంది సాత్విక్, విజేందర్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. బాగా తీసుకున్నా సార్. 2 నిమిషాలు ఏరియా 1 మీటర్ ఏరియా 1 మీటర్ కొట్టినా చాలా తీసుకున్నాను సార్. ఆ వైడ్స్ అంతా ఫిల్అప్ చేయడానికి బాగా అన్ని ఉంది. నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ ఎంపీఎస్సీ పాఠశాలలో నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శనలతో అందరినీ ఆలోచింపచేశారు. విద్యార్థులను పాఠశాల కమిటీ అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్ అభినందించారు. నిజామాబాద్ నగరంలోని ఎంపీఎస్సీ పాఠశాలలో మంగళవారం విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శనలు ఆలోచింపచేశాయి. చంద్రయాన్, సోలార్ సిస్టమ్, మైక్రోస్కోప్, జనతా ప్రిజ్, ట్రాఫిక్ సిగ్నలింగ్, సిటీ విలేజ్ థీమ్, లావా ల్యాంప్ తదితర ప్రదర్శనలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఎంబీఎస్సీ పాఠశాల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ధన్పాల్ శ్రీనివాస్, ఇంగు శివప్రసాద్, రాజశేఖర్, ఉపాధ్యక్షులు భూంపల్లి రాజు, విద్యా కమిటీ చైర్మన్ సత్యప్రసాద్, వైస్ చైర్మన్ సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ పి శ్వేత తదితరులు విద్యార్థుల ప్రదర్శనలు చూసి అభినందించారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రతి సంవత్సరం విజ్ఞాన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని ఎంబీఎస్సీ పాఠశాల కమిటీ అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్ ఈ సందర్భంగా చెప్పారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కొత్త కొత్త ఆవిష్కరణలతో కూడిన విజ్ఞాన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారన్నారు. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంగ్లీష్ మీడియం తరఫున సైన్స్ డే సందర్భంగా ఈరోజు మా స్కూల్లో మా యొక్క స్టూడెంట్స్ చక్కగా వాళ్ళ ప్రతిభను కనబరుస్తూ ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు. చాలా చక్కగా చేశారు. మాకు చాలా ఆనందం అనిపించింది. ఇన్ ఫ్యూచర్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పాల్గొంటారని ఆశిస్తూ మా యొక్క స్కూల్లో ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు ఉంది. సో మన నిజామాబాద్ పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మానిక్బాన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంగ్లీష్ మీడియం నిజామాబాద్ శివాజీ నగర్లో ఉన్నది. ఇక్కడ ఫస్ట్ నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు ఉన్నది. సో ప్లీజ్ ఇక్కడ కూడా జాయిన్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రెడీ? నో ప్లాస్టర్. ఓకే. మానిక్బాన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ శివాజీ నగర్ మా పాలకవర్గం ఈరోజు మా ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. దీంట్లో చిన్నారులు పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో రోబోటిక్, ఎన్విరాన్మెంట్ అండ్ జియాలజికల్ ప్రతి ఒక్క దాని మీద సైన్స్ ఫేర్ చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. పిల్లలు ఎంతో ముందుగా ఉన్నారు. ఇంట్రెస్ట్గా మరి వారు ప్రాజెక్ట్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఎన్నో ప్రైజెస్ కూడా పొందడం జరిగింది ఈ స్కూల్ నుంచి. మరి ముందు రానున్న రోజుల్లో కూడా అప్ టు 10th అప్గ్రేడ్ అవుతుంది ఈ స్కూల్లో. మరి
ఫస్ట్ నుంచి PP1 PP2 నుంచి 10th క్లాస్ వరకు కూడా మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ ముందుంటుంది. కాబట్టి ఇట్లా ఎన్నో ప్రోగ్రామ్స్ సైన్స్ ఫేర్సే కావు, స్కూల్ డే కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో స్కూల్ డే నిర్వహించడం జరిగింది. ఎన్నో ప్రోగ్రాంలు ప్రతి ఎడ్యుకేషన్ లెవెల్లో. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలని మా ప్రజా ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు భోస్లే మోహన్ రావు పటేల్ సూచించారు. పై చదువుల కోసం ఏవైనా ఆటంకాలు ఎదురైతే మా ప్రజా ట్రస్ట్ ను సంప్రదిస్తే సహకారాన్ని అందిస్తామని ఆయన వెల్లడించారు. బైన్సా పట్టణంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేశారు. అలాగే బైన్సా పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల, వేదం తపోవన్ హైస్కూల్, శ్రీ సరస్వతి శిశు మందిర్, సుభద్ర నిలయం, వికాస్ హైస్కూల్, గౌతమి హైస్కూళ్లలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ తరపున ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గ్రామస్తుల సమక్షంలో ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల చదువుకు అండగా నిలవాలనే ఉద్దేశంతో మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 10వ తరగతి విద్యార్థులు ఒత్తిడిని జయిస్తూ విజయం సాధించాలని, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. చదివే మెళకువలు అనుసరించాల్సిన విధానంపై వివరించారు. కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు విద్యార్థులు, పాఠశాల అధ్యాపకులు మోహన్ రావు పటేల్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, పాఠశాల అధ్యాపకులు, ట్రస్ట్ టీం సభ్యులు, బైన్సా పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చదువుకోతే ఏది కూడా సాధ్యం కాదు, మన భవిష్యత్తే అంత అంధకారంగా ఉంటుంది. కాబట్టి మీ చదువులపై శ్రద్ధ వహించాలి. మీ 10వ తరగతి ఉత్తీర్ణత శాతం చాలా పెంచాలి. మీకు కొందరు మహనీయుల పేరు నేను చెప్తాను, వాళ్ళని ఒకసారి మీరు చరిత్రలో చదివి ఉంటారు, గుర్తు చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సామాన్య కుటుంబం నుంచి మన దేశ రాజ్యాంగాన్ని రాశారు. చాలా ఉన్నత స్థానానికి వెళ్ళారు. అదేవిధంగా డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి పేరు విన్నారు మీరు. సామాన్య కుటుంబం అంటే వాళ్ళ ఇంట్లో లైట్ బల్బ్ కూడా లేదు, స్ట్రీట్ లైట్ కింద చదువుకొని ఒక సైంటిస్ట్గా దాంతోపాటే దేశ రాష్ట్రపతిగా కావడం జరిగింది. ఇదంతా మన శ్రమ వల్లనే జరుగుతుంది. మనం కూర్చున్న దగ్గర దేరే హరి పలంగావరి అంటే మనం ఇంట్లో కూర్చొని నేను అదే కలెక్టర్ అవుతా, నేను SP అవుతా, నేను IAS అవుతా, నేను IPS అవుతా, నేను ప్రధానమంత్రి అవుతా అంటే ఇది సాధ్యం కాదు. తప్పకుండా మనం కష్టపడాలి, మనం అనుకున్న గోల్ రీచ్ కావాలి. ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. నేను ఇక్కడ రాజకీయం చేయడానికి, రాజకీయ పాఠాలు చెప్పడానికి రాలేదు. మీ భవిష్యత్తు గురించి, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది. మీరు ఇప్పటి వరకు చిన్నపిల్లలే. రేపు 10వ తరగతి తర్వాత మీకు స్వతంత్ర నిర్ణయం తీసుకునే అవసరం వస్తుంది. ఈరోజు వికసిత్ భారత్కు అనే నినాదంతో ఒక గొప్ప వ్యక్తి ముందుకు వెళ్తున్నాడు. మీ అందరికీ తెలుసు ఆ పేరు. ఎవరు? నరేంద్ర దామోదర్ దాస్ మోదీజీ ఒక సామాన్య కుటుంబం నుంచి ఇంత పెద్ద దేశానికి 3వసారి ప్రధానమంత్రి. ఆయనకు ఎలాంటి స్వార్థం లేదు. ప్రజాసేవే ఆయన పరమార్థంగా భావిస్తూ మనకందరికీ అన్ని విధాలుగా చేదోడు బాదోడుగా ఉంటుంది. వాళ్ళంత త్యాగం చేసినప్పుడు మన పని ఏముంటుంది? రేపు వికసిత్ భారత్కు ఆయన ఒక్కరంటేనే కాదు, మనం అందరూ చేయుతను అందించాల్సిన అవసరం ఉంది. అవునా కాదా? మీ దాంట్లో నుంచే 4 సైంటిస్టులు అయినరు. మన దేశానికి గొప్ప పేరు కదా. అందుకని మీరు రాణి రుద్రమ్మ పేరు విన్నారు కదా. ఒక్కొక్కరు రాణి రుద్రమ్మ లాగా తయారు కావాలి. ఛత్రపతి శివాజీ హైందవ సామ్రాజ్య నిర్మాత. ఆయనకు ఆదర్శంగా తీసుకొని మీరు వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ చాలా తక్కువ రోజులు ఉన్నది కాబట్టి చదువు మీద. రైతాంగ పక్షాన నిలబడి పోరాడి ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి సాయిరెడ్డి అని ప్రశంసించారు.
నిజాం కోఆపరేటివ్ చక్కెర పరిశ్రమ మూతపడకుండా స్వంత నిధులతో న్యాయస్థానంను ఆశ్రయించి కాపాడిన వ్యక్తి అని కొనియాడారు. నగరంలోని మారుతినగర్లోని హనుమాన్ భవన్ లో భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత అధ్యక్షులుగా సాయిరెడ్డి నియామకం జరిగిన అనంతరం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, కాలనీ వాసులు హాజరయ్యారు. రాష్ట్రీయ స్వయం సేవక్ భావజాలం కలిగిన సాయిరెడ్డి రైతుల పక్షాన నిలబడి ఎన్నో పోరాటాలు చేశారని, ఉద్యమాలకు పురుడు పోసి వాటిలో విజయం సాధించారని ప్రశంసించారు. 460వ భారత్ కోసన్ సంఘ్ సంస్థాపన దినోత్సవంను ఘనంగా జరిపారు. జాతీయ అధ్యక్షులుగా నియమితులైన సాయిరెడ్డిని సందర్భంగా రైతులు సన్మానించారు. రైతాంగ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసి నేడు ఈ స్థితిలో నిలిచిన వ్యక్తిని శాలువాలు, పూల బొకేతో సన్మానించారు. సేంద్రియ వ్యవసాయ విధానం చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు సబ్సిడీపై సహాయాన్ని అందించాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు వక్తలు సాయిరెడ్డి గొప్పతనాన్ని కొనియాడారు. గత 26 జనవరి నాడు వారు ప్రధాన కార్యదర్శి మోహిని మిశ్రా గారు ఉన్నప్పటికీ సాయిరెడ్డి గారు మీరు సీనియర్, మీరు జెండా ఎగిరే చెప్పి 26 జనవరి నాడు ఢిల్లీలో మన ప్రధాన కార్యాలయంలో ఎగరవేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చాలామందికి కొన్ని విషయాలు కొందరికి మాత్రమే తెలుసు. భారతీయ కిసాన్ సంఘ్ వాస్తవంగా 1979 మార్చి 4వ తేదీ కోటలో ప్రారంభమైనప్పటికీ దీన్ని ప్రారంభించడానికి ముఖ్య కారణము గతంలో మన భారతదేశంలో ఉన్నప్పటికీ రకరకాల ఆలోచనలు ఉన్నప్పటికీ ఎన్నో సంఘటనలు దేశహితం కాకుండా వ్యక్తి హితము, వ్యక్తి జిందాబాద్. ఇప్పుడు దయచేసి మీరు అందరూ వ్యక్తి నా మీద గురించి ఇంత చెప్తుంటే నాకు ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుంది. వాస్తవంగా మన దాంట్లో వ్యక్తి జిందాబాద్ లేదు, వ్యక్తి ఆరాధన లేదు. వ్యక్తి ఆరాధనతో పుట్టిన సంఘాలు అవి శరత్ జోషి కావచ్చు, స్వామి నారాయణ కావచ్చు, తర్వాత ఎందరో మంది పెద్దలు ఉన్నారు. అవన్నీ కూడా నిలుప్తమైపోయాయి. కానీ ఇది మన డాక్టర్ పూజ్య గురూజీ ఆలోచన విధానం నుంచి 1972లో గల ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కానీ వాళ్ళు దేశహితం కాకుండా, రైతుహితం కాకుండా వాళ్ళ వ్యక్తిగత స్వార్థంలో పనిచేస్తున్నాయనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా పూజ్య గురూజీ ద్వితీయ సహాయ సమితి నిజామాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సందడి నెలకొంది. సోమవారం ఏసీబీ సోదాలు జరగడంతో స్లాట్ బుక్ చేసుకున్న వారికి కాస్త ఇబ్బంది ఏర్పడింది. కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల సందడి దర్శనమిచ్చింది. నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అవినీతికి కేరాఫ్ గా మారిందని వార్తలు గుప్పమంటున్నాయి. కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఏకంగా కార్యాలయం ఛాంబర్ లో తిష్టవేసి పనులు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న రిజిస్టర్ లేని సమయంలో ఏసీబీకి పట్టుబడిన శ్రీరామరాజు సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహించారు. కొన్ని రోజుల పాటు సెలవులపై వెళ్లిన శ్రీరామరాజు తిరిగి పూర్తి బాధ్యతలతో రెండో రిజిస్ట్రార్ గా అర్బన్ కార్యాలయానికి వచ్చారు. అంతకుముందే డాక్యుమెంట్ రైటర్స్ కు సబ్ రిజిస్ట్రార్ కు మధ్య వార్ మొదలైంది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన డాక్యుమెంట్ రైటర్స్ దస్తావేజులో తప్పులను వెతికి మరీ రిజెక్ట్ చేశారు. ఈ రిజిస్టర్ మాకొద్దని ఆందోళన చేసిన జిల్లా రిజిస్టర్ మాత్రం అధికారికి మద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో 1 సబ్ రిజిస్ట్రార్ గా కిరణ్ తేజావత్ నియామకం జరిగింది. పైకి కనిపించే అంత సౌమ్యుడు కాదని ఆరోపణలు ఉన్నాయి. శ్రీరామరాజు ఏసీబీకి చిక్కాడని, ఇతను సైతం ఒక కారణమని గుసగుసలాడుతున్నారు. ప్రధాన సబ్ రిజిస్ట్రార్ కిరణ్ తేజావత్ అనుమతి లేనిది రెండో రిజిస్ట్రార్ ఉద్యోగాన్ని పణంగా పెట్టి డబ్బుల వసూలుకు సాహసం చేస్తారా అనేది ప్రస్తుతం నిజామాబాద్ లో జరుగుతున్న చర్చ. అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సందర్శిస్తే దస్తావేజు లేఖర్ల సందడి కనిపించింది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమూల ప్రక్షాళన జరిగేది ఎప్పుడో అని ప్రజలు ఆలోచనలో పడ్డారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని జక్రాన్పల్లి కలిగొడ్ గ్రామ ప్రజలు క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి వారి సమస్యలను వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జక్రాన్పల్లి మండలం కలిగొడ్ గ్రామ సభలో గ్రామ కుల సంఘాల పెద్దలు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని కలిసి బొకే ఇచ్చి శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని కలిసి గ్రామంలో గల పలు సమస్యలు వివరించారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి వారు చెప్పిన సమస్యలపై సానుకూలంగా స్పందించి కలిగొడ్ గ్రామం మరియు జక్రన్పల్లి గ్రామస్తుల సమస్యలు సత్వరమే పరిష్కరిస్తానని, వచ్చే బడ్జెట్ లో కలిగొడ్ జక్రన్పల్లి గ్రామానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ టి గంగాధర్, రైతు విభాగం అధ్యక్షులు వి పెద్ది భోజన్న, వీడీసీ అధ్యక్షులు డి గంగాధర్, వీడీసీ సభ్యులు ఎన్ రవి, బి రాజేందర్, పి చిరంజీవి, టి శోభన్, కె వెంకట నారాయణ గౌడ్, ఎం గంగమల్లు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో 54వ జాతీయ భద్రతా వారోత్సవాలు 2025ని పురస్కరించుకుని మందమర్రి టోల్ గేట్ దగ్గర జాతీయ రహదారి అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని 54వ జాతీయ భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో గల జాతీయ రహదారి 363 మీద రోడ్డు ప్రమాదాల ద్వారా 54 మంది మరణించారని తెలిపారు. రాత్రి సమయంలో రహదారులపై వాహనాలు నిలిపి ఉంచడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అన్నారు. వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని, సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్, కాశీపేట ఎస్ఐ ప్రవీణ్, జాతీయ రహదారి నిర్వహణ అధికారులు సునీల్ మరియు సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని బురదగూడెంలోని అష్టలక్ష్మి కామాఖ్య ఆలయంలో మంగళ, బుధ, గురువారాలలో ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు జరుగుతాయని చెప్పారు. 4, 5, 6 తేదీలలో జరిగే విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలలో ప్రవళిక వచనాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా స్వామి మాట్లాడుతూ మహిళా భక్తులు ప్రవచనాలలో పాల్గొంటే ఎంతో పుణ్యం లభిస్తుందని సూచించారు. గత 12 జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయని సూచించారు. అష్టలక్ష్మి ఆలయంలో 6వ తేదీన ప్రత్యేక పూజలు ఉంటాయని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ అష్టలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన సూచించారు. మధ్య గూఢస్వరూపిణి కంట నుంచి చటి వరకు ఉన్నటువంటి చక్రాల్లో ఎవరున్నారట? మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటుంది. మధ్య గూఢస్వరూపిణి శక్తి కూటైక తాపన్న కత్య ధోభాగదారిని కటి నుంచి కింద వరకు అంతా కూడా శక్తి రూపంలో ఉంటుందట. దుర్గాదేవి అంటాం, యోని స్వరూపిణి. ఆవిడంతా శక్తి అంతా ఇలా ఉంటుంది. ఈ 3 కలిస్తేనే పూర్ణ శక్తి. అదే అమ్మ. అంటే మనలో అమ్మ ఉంది కదా. శక్తి గూఢైకతాపన్న కత్య ధోభాగదారిని మూల మంత్రాత్మిక మూల కూటత్రయకలేబర. కూటత్రయములు 3 కూటాలు కలిసినటువంటి కలేబరంలో ఉండట ఆ తల్లి. మూల కూటత్రయకలేబర కులామృతైక రసిక. అలాగా నామాన్ని అనుసంధానం చేసుకోవడం ఒకటి చాలా ముఖ్యం. మనం ఎంత నేర్చుకున్నామనే దాన్ని ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. అలాగే ఇంకా కొన్ని నామాలు ఉన్నాయి. 98వ నామం నుంచి అనుకుంటాను. విశుద్ధ చక్ర నిలయ రక్త వర్ణాతిలోచన. విశుద్ధ చక్రం ఎక్కడ తల్లి చెప్పండి? విశుద్ధ చక్రం. విశుద్ధ చక్ర నిలయ రక్త వర్ణాతిలోచన. ఆ తల్లిట రక్తవర్ణంలో 3 ముఖాలతో ఉంటుందట. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కౌంటింగ్ గురువారం వెలువడనున్న ఫలితం. సాయంత్రం వరకు 2 రౌండ్ల ఫలితం విడుదల. కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి విజయం. సంబరాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అరవింద్ ఫైర్. కిషన్ రెడ్డి ఏ ప్రాజెక్టు అడ్డుకున్నారో చెప్పాలన్న అరవింద్. సోషల్ వెల్ఫేర్ కళాశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశం. రక్త నమూనాలు సేకరించి మందులను అందజేయాలని సూచన. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. ఉమ్మడి జిల్లాలో రేపటి నుండి మొదలు కానున్న పరీక్షలు సర్వం సిద్ధం చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.